మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడు లెక్క రెండు భాగాల లెక్క తెరకెక్కుతున్న సినిమా దేవర. అయితే ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ ఇట్లా కంప్లీట్ అయిందంట. అయితే కొరటాల శివ మరో 2 నెలల సినిమా థియేటర్లకి తీసుకురాకపోతున్నాడు. అయితే ఇప్పుడు మరో కొత్త ప్రచారం పుట్టుకొస్తున్నది. అదేంటంటే ఇక ఈ సినిమాల మరో కొత్త బాలీవుడ్ యాక్టరు ఆయన భాగం కానున్నారని చెప్పేసి వార్తలు అయితే వినబడుతున్నాయి. ఇక ఆయన ఎవరనంటే బాలీవుడ్ బాబీ డియోల్ని విలన్ పాత్ర కోసం ఈ సినిమాలో వేడుతున్నారనే సమాచారాలు అయితే వినబడుతున్నాయి. ఇక బాబీ డియోల్ అంటే ఇక మనకి ఎరకనే కదా, యానిమల్ సినిమాల ఆయన నటనతోని ప్రతినాయకుడు లెక్క అందరినీ మెప్పించిండు. ప్రస్తుతం ఆయన బాలయ్య బాబు ఎన్బికే 109 సినిమాలో కూడా ప్రతినాయకుడు లెక్క పోషిస్తున్నాడంట. ఈ సినిమా కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నాడంట. మళ్ళా అయితే ఈ సినిమాలో మాత్రం మొదటి భాగంలో ఆయన ప్రాధాన్యత తక్కువ ఉంటుందంట. రెండో భాగంలో ఆయన మెయిన్ విలన్ లెక్క రివీల్ చేస్తాడంట. ఇక మంచిగానే ఉన్నది. ఇక నిజానికి ఇక ఈ సినిమాలో చాలా మంది బాలీవుడ్ నటులు ఉన్నారు కాబట్టి ఇక ఇప్పటికే విలన్ పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ని తీసుకున్నారు. ఇక ఆయన పాత్ర కూడా డిఎల్ రోల్లో ఉండబోతున్నదనే టాక్లు అయితే వినబడుతున్నాయి. ఇక మళ్ళీ గంటల ఎంతల వస్త ఉన్నది అనేది తెలియదు. కానీ ఇక ఆయన కాకుండా జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ సరసన జంట లెక్క నటిస్తున్నది. ఇక మన హిందీలో అభిమన్యు సింగ్ కూడా ఆయన కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో పోషిస్తున్నాడంట. గట్లనే ఇక ఇతర భాషలో ఉన్న ఇక గుజరాతీ పిల్ల కూడా నటిస్తున్నదంట. ఇక నిజానికి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన కాడికి వెళ్ళి ఇక వేరే భాషలకు వెళ్ళి నటీనటులు తీసుకోవడం అనేది కంపల్సరీ అయిపోయింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ నటులని ఎక్కువ తీసుకోవడం చూస్తుంటే మేకర్లు గిట్లా ఈ సినిమా బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు అర్థమవుతున్నది. అయితే ఖచ్చితంగా బాలీవుడ్లో కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ మన తెలుగులో అయితే జరంతా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే అందరూ హిందీ ముఖాలే కాబట్టి ఇక తెలుగులో నేటివిటీ అనే మిస్ అయ్యే ప్రమాదం అయితే లేకపోలేదు. మళ్ళా ఆది పురుషులో కూడా గతంలో గిదే విషయం వచ్చింది. ఎందుకనంటే ఆది పురుషులో కూడా చాలామంది బాలీవుడ్ నటులు ఉండేసరికి ఇక అసలు రామాయణం చూస్తున్నామా లేదా అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఇక ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. కలెక్షన్లు మాత్రం మంచిగానే వచ్చినాయి. కానీ ఇక రీసెంట్గా విడుదలైన కల్కి సినిమాలో కూడా మస్తు మంది బాలీవుడ్ నటులు ఉన్నారు. ఇక అయినా కానీ కంటెంట్ మంచిగా ఉండడంతో ఇక సినిమా తెలుగులోనే కాదు బాలీవుడ్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఈ రెండు సినిమాలని ఉదాహరణ లెక్క తీసుకుంటే మాత్రం ఇక ప్రేక్షకులు ఇట్లా కంటెంట్ మంచిగా ఉండి కథల బలం ఎక్కువ ఉంటే మాత్రం ఇక తెర మీద మంచిగా చూపిస్తే చాలు. ఇక వాళ్ళు గిట్లా మంచిగా భాష భేదాలు ఇవేవి చూడకుండా మంచిగా ఆదరిస్తారు, హిట్ చేస్తారు అనేది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. ఇప్పుడు కొరటాల శివ గిట్లా ఇప్పుడు దేవర సినిమాలో కూడా ఆయన కంటెంట్ మీద దృష్టి పెట్టి కంటెంట్ అందరికీ నచ్చేటోలిగా తీర్చిదిద్దితే చాలు, ప్రేక్షకులు మాత్రం మంచిగా ఆదరిస్తారు అనేది అర్థమవుతున్నది. ఇక కనుక ఇక ఈ సినిమా ఎట్లా ఉండబోతున్నదని తెలియాలనంటే సెప్టెంబర్ 27 తారీఖు వరకు ఎదురు చూడాల్సిందే. ఆ మీలో ఎంతమంది ఇక ఎన్టీఆర్ విశ్వరూపం చూసేటందుకు ఎదురు చూస్తున్నారు అనేది కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.